హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చిమ్నీని ఎలా క్లీన్ చేస్తున్నారో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ చిమ్నీని క్లీన్ చేయడానికి మీరు ఎంతగా కష్టపడతారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇదెందుకు వీడియో చేయాలనుకుంటున్నానంటే, చిమ్నీని క్లీన్ చేయడానికి నేను చాలా కష్టపడ్డానండి. నా కష్టం మీరందరూ పడకూడదని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే ఒకసారి చూడండి. నేను పెద్దగా కష్టపడకుండా నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే ఒక ట్రేలో ఈ చిమ్నీ ప్లేట్స్ పెట్టుకున్నాను. తర్వాత హాట్ వాటర్ వేసానండి. హాట్ వాటర్ వేసేసి దానిపైన ఈ విధంగా సర్ఫ్ని అయితే మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఏం తీసుకోలేదని నేను జస్ట్ సర్ఫ్ అండి, అది ఇంట్లో వాడే సర్ఫ్ మాత్రమే తీసుకున్నాను. ఆ సర్ఫ్ మొత్తం కూడా అవి హాట్ వాటర్లోనే మొత్తంగా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు వేయండి. వేసిన తర్వాత మంచిగా మళ్ళీ హాట్ వాటర్ని వేయండి. ఈ హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిలీ ఏవైనా కానీ పోవాలి అంటే హాట్ వాటర్ సర్ఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా మనం బట్టలు ఉతికే సోప్ ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా రుద్దండి. ఈ మూడు చాలండి. ఏవైనా కానీ మొండి మరకలన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడానికి హాట్ వాటర్, సర్ఫ్, ఈ సోపు. సరేనా? ఒక్కసారి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చిమ్నీ ప్లేట్స్ కడగడానికి కూర్చునేదాన్ని. ఫస్ట్లో అయితే చాలా కష్టపడ్డాను. మీరందరూ ఆ కష్టం పడకూడదని, ఎందుకు అనవసరంగా ప్రొడక్ట్స్ కొని వేస్ట్ చేసుకోవద్దని మనీని ఈ విధంగా వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చూడండి. ఆ విధంగా మొత్తం రుద్దేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట చేశానన్నమాట. అలా పక్కన పెట్టేసి ఉంచాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒక బ్రష్ తీసుకొని, ఈ బ్రష్ నేను కొన్న ప్రొడక్ట్స్లో వచ్చిందండి. ఇది చాలా కాస్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ అయితే ఒక 500-600 వరకు పడింది. అలాంటి 2-3 కొన్నాను, కానీ నాకు పెద్దగా యూజ్ అనిపించలేదు. అందుకని వాటిని తీసేసాను. వాటిలో ఈ బ్రష్ అయితే మంచిగా అనిపించింది. ఎందుకంటే లోపల దాకా మనకి స్క్రబ్బర్ అయితే వెళ్ళదు కదా, ఆ చిన్న చిన్న హోల్స్లోకి వెళ్ళాలి అంటే ఈ బ్రష్ చాలా యూజ్ అవుతుంది. మీ దగ్గర కూడా ఇలాంటి బ్రష్ ఉంటే యూజ్ చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. మొత్తం కూడా ఈ విధంగా కడిగేసుకోవాలండి. తర్వాత ఏదైనా మీ దగ్గర ఉన్న స్క్రబ్బర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి. అవి సర్ఫ్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తోనే క్లీన్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా వెళ్తూ ఉంటుంది. ఎక్కడెక్కడైనా పోకపోతే మంచిగా గట్టిగా రుద్దుతూ కనుక ట్రై చేసినట్టయితే ఈజీగా పోతాయండి. ఈ చిమ్నీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ చిమ్నీతో మనం పడే కష్టాలు ఏంటో. ఎందుకంటే అది ఊకని మంత్కి కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న పని కాకుండా ఇది కూడా ఒక పెద్ద పని అయిపోతుంది. సో అందుకని ఈ వీడియో అయితే క్లీనింగ్ వీడియో పెడుతున్నాను, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. నేను చేసే ప్రతిసారి కూడా నేను కష్టపడ్డాను కాబట్టి నా కష్టం ఎవరు పడకూడదని ఇదైతే ట్రై చేస్తున్నాను. నేను కొన్న కొత్తలో అయితే ఎందుకు తీసుకున్నాను రా బాబు అనుకున్నామన్నమాట. తీసుకో అని గొడవ పెట్టి మరీ తీసుకున్నాను. తీసుకున్నాకేమో ఈ విధంగా బాధపడుతున్నాను. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, ఏదైనా ఇంత చేస్తావు నువ్వు అని. మనం చేసే పనులని చూపించడంలో వాళ్ళు, మన తప్పుల్ని చూపించడంలో వాళ్ళు ముందుంటారు కదా. ఎవ్రీ మంత్ కూడా ఈ విధంగానే క్లీన్ చేయాల్సి వస్తుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఇదైతే నేను షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఏమాత్రం నచ్చినా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు రోజు పెడుతూనే ఉంటాను. క్లీనింగ్ వీడియోస్ కానీ, రంగోలీ వీడియోస్ కానీ, నెక్స్ట్ చిన్న చిన్న క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. నా ఛానల్ని మీ సపోర్ట్తోనే నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్లా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం రుద్దేసేయండి. ఇక్కడ ఆయిల్గా అనిపించినా కానీ ఈజీగా పోతుందని, మీరు ఎక్కువగా గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. మొత్తం ఈ వాటర్ తోటి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ విధంగా ఆయిలీగా ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా, అస్సలు ఆయిలీ అనేదే లేదు. చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లోనే మనం మొత్తం క్లీనింగ్ అయితే చేసేసేయచ్చు అనమాట. ఇలానే చిమ్నీని కూడా ఎప్పటికప్పుడు 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. లేకపోతే లోపలంతా ఆయిలీ ఉంటుంది. హాట్ వాటర్ పోస్తే చాలు. ఇలా ఆప్షన్ కూడా ఉంటుంది కదా చిమ్నీ క్లీనింగ్ కోసం. హాట్ వాటర్ పోసేసి బటర్ బ్రష్ చేస్తే అదే క్లీన్ చేసేసుకొని వాటర్ని అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.